వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోచమ్మ మైదానంలో జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో నిప్పంటుకుంది. థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అగ్నికి అయిపోతున్న షాపింగ్ కాంప్లెక్స్ లో 4వ 3వ అంతస్తులు మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, ఆ ఫ్లోర్లలో ఎవరైనా పనిచేస్తున్నారా? షాపింగ్ కాంప్లెక్స్ అంటున్నారు, ఈ సమయానికి తెరిచి ఉందా? అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి? వరంగల్ నగరం లోపలే మొత్తం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వరంగల్ చరిత్రలో ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదంగా చెప్పవచ్చు. పోచం మైదాన్ సమీపంలో ఉన్నటువంటి జకోటియాకు సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మొత్తం 4 ఫ్లోర్లు 1 by 1 మొత్తంగా కూడా అగ్నికి ఆహుతైపోయినాయి. అప్పటికే అప్రమత్తమైనటువంటి అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ కూడా ఫలితం లేదు. అంటే అప్పటికి అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కొంతమంది వినియోగదారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ పనిచేస్తుండగానే అక్కడ వర్కింగ్ అవర్స్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైనటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వెంటనే అప్రమత్తమై వాళ్ళలో ఎవరిని కూడా అంటే ప్రాణ నష్టం జరగకుండా నియంత్రించగలిగారు. అక్కడ మొత్తం పెద్ద ఎత్తున ఆ పొగలు కమ్ముకోవడంతో వాళ్ళందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకురావడం జరిగింది. ఈ లోపునే 4 ఫైర్ ఇంజన్లు ఒక్కసారిగా షాపింగ్ కాంప్లెక్స్ ను చుట్టుముట్టి మొత్తం మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 4 ఫైర్ ఇంజన్లు నిర్విరామంగా శ్రమించి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి అగ్ని కీలలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ 4 ఫ్లోర్లకు సంబంధించి అగ్నికి ఆవుతాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి మొత్తం షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణం అందులో ఉన్నటువంటి ఏసీలతో సహా మొత్తం పెద్ద ఎత్తున పేలుడు శబ్దం రావడం, ఆ ప్రాంతం అంతా నల్లని పొగలు కమ్ముకోవడంతో కొద్దిసేపటి వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఊపిరాడని పరిస్థితి ఎదురైంది. దాన్ని అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వివరించడంతో మొత్తంగా ఆ మంటలను మాత్రం అదుపులోకి తేయగలిగారు. రైట్.